హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం డెరివేటివ్స్ పార్ట్ నుండి. ఓకే, ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆల్రెడీ సొల్యూషన్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో నేను స్క్రీన్లో ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, దాంట్లో చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ square root of 1 plus x square plus square root of 1 minus x square whole divided by square root of 1 plus x square minus square root of 1 minus x square, then find dy by dx అన్నాడు. ఓకే, దీనికైతే సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ square root of 1 plus x square plus square root of 1 minus x square whole divided by square root of 1 plus x square minus square root of 1 minus x square ఇచ్చిండు. ఓకే, ఇక్కడ కన్సిడర్ x square is equal to cos 2 theta అని కన్సిడర్ చేసుకోండి. దెన్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ x square. ఏమొస్తుంది? tan ఇన్వర్స్ ఆఫ్ square root of 1 plus x square దగ్గర cos 2 theta పట్టుకోండి, plus square root of 1 minus cos 2 theta by square root of 1 plus cos 2 theta minus square root of 1 minus cos 2 theta వస్తుంది. ఓకే, దెన్ we know that formulas. ఓకే, మీకు ఒక ఫార్ములా అయితే తెలుసు కదా. we know that cos square theta is equal to 1 plus cos 2 theta by 2. Okay, and sin square theta is equal to 1 minus cos 2 theta by 2. Okay, ఇదైతే యూజ్ చేయండి నోట్. ఓకే, ఈ ఫార్ములాస్ అయితే యూజ్ చేయండి. ఏమొస్తుంది మనకి? y is equal to tan inverse square root of in place of 1 plus cos 2 theta. దీనైతే ఇంకా సింప్లిఫై చేసుకోండి. దీన్నైతే నేను ఇంకా సింప్లిఫై చేస్తే చూడండి ఏమొస్తుంది మనకి? బట్ వీకి 1 plus cos 2 theta is equal to 2 times of cos square theta. That implies 1 minus cos 2 theta is equal to 2 times of sin square theta. Okay, in place of 1 plus cos 2 theta substitute 2 cos square theta, plus in place of 1 minus cos 2 theta substitute this 2 sin square theta. Okay, whole divided by 2 cos square theta plus square root of 2 sin square theta. Okay, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. that y is equal to tan inverse what we get here. ఇక్కడ చూడండి అన్నిట్లోనూ 2 ఉంది. √2 కామన్ తీసుకోవచ్చు. ఓకే, √2 ఇక్కడ cos స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, వి గెట్ cos theta ప్లస్ sin theta బై ఇక్కడ కూడా √2 రాసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా చేద్దాం. ఓకే, వి గెట్ హియర్ √2 sin theta. ఇక్కడ కూడా మనకి √2 cos theta ప్లస్ √2 sin theta వస్తుంది. ఓకే, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఈ అన్నిట్లో √2 కామన్ తీసుకోండి. √2 కామన్ తీస్తే ఏమైతుంది మనకి? cos theta ప్లస్ sin theta బై √2 కామన్ తీస్తే cos theta ప్లస్ sin theta. √2 గెట్ క్యాన్సల్, వి గెట్ tan ఇన్వర్స్. ఓకే, మీరు కావాల్సింటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు, ఇక్కడే క్యాన్సల్ చేసుకొని నో ప్రాబ్లం. cos theta ప్లస్ sin theta బై cos theta ప్లస్ sin theta వస్తుంది. ఓకే, సరే ఇది మైనస్ వస్తుంది. సారీ, దిస్ ఇస్ మైనస్. ఓకే, ఇది మైనస్ వస్తుంది. ఇది రెండు సేమ్ అయితే క్యాన్సల్ అయితే 1 వస్తుంది కదా. ఇది మైనస్ యాక్చువల్, ఇది మైనస్. దెన్ దీన్ని అయితే సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే tan ఇన్వర్స్ దీన్ని ఏం చేస్తారంటే డివైడ్ విత్ cos theta. ఓకే, డివైడ్ cos theta చేయండి, whole cos theta minus sin theta by cos theta. ఈ
ఈ cos theta క్యాన్సల్ అయితే సేమ్ యూ గెట్ ఇదే వస్తుంది మళ్ళీ. ఓకే, ఇది క్యాన్సల్ చేస్తే మీకు ఇదే వస్తుంది మళ్ళీ, నో ప్రాబ్లం. అర్థమైందా? దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఏమొస్తుంది? tan ఇన్వర్స్ cos theta by cos theta plus sin theta by cos theta whole divided by cos theta by cos theta minus sin theta by cos theta. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది? cos get cancel. ఓకే, cos get cancel, we get 1. ఓకే, here 1 plus sin theta by cos theta ఎంత? tan theta. Okay, by 1 minus tan theta. Okay, we know that by the formula. Okay, ఇదైతే ఫార్ములా తెలుసు కదా మనకి. యూజ్ ది ఫార్ములా tan inverse of tan of pi by 4 plus theta. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా అయితే తెలుసు. ఇదైతే 1 plus tan theta by 1 minus tan theta దీనికి అయితే. ఓకే, by using the formula. Then tan inverse get cancel, we get pi by 4 plus theta. Okay, this is our required y. Okay, this is our required y. But in place of theta we replace. ఇక్కడ నేను ఏం చేస్తానంటే we use this cos 2 theta is equal to x square. 2 theta is equal to cos inverse of x square. Then theta is equal to 1 by 2 cos inverse of x square. ఓకే, దీన్ని అయితే ఇక్కడ రీప్లేస్ చేయండి. theta దగ్గర y is equal to 5 by 4 plus theta అంటే ఏంటి? 1 by 2 cos inverse of x square. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేయండి. differentiate on both sides with respect to x. With respect to x చేస్తే ఏమొస్తుంది? dy by dx, that is equal differentiation of constant term is 0. Then 1 by 2 differentiation of cos inverse ఏమైతుంది? minus 1 by square root of 1 minus ఇక్కడ x square whole square వస్తుంది. into చైన్ రూల్ అప్లై చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఎంత? 2x. ఓకే, అర్థమైందా? అంటే సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేశాను. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే డిఫరెన్షియేషన్ cos ఇన్వర్స్ ఆఫ్ f of x, that is equal to minus 1 square root of 1 minus f of x whole square into dy by dx of f of x. Okay, I used this formula. ఇక్కడ దీన్ని అయితే సింప్లిఫై చేయండి. 2 get cancel, we get minus x by square root of 1 minus x power 4. Okay, this is our required dy by dx. అర్థమైంది కదా? ఓకే, ఈ ప్రాబ్లమ్ అయితే ఎలా సాల్వ్ చేయాలనేది అర్థమైంది కదా? ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు.